దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా. అంతకుముందంటే తిక్కలు తిక్కలుగా నడిచావు, ఇప్పుడు దిద్దుకున్నావు. నా తండ్రి ఏం చెప్తున్నాడో అది చేయాలి, నేను ఎలా నడవమన్నాడో అలా నడవాలి, ఇది వదిలిపెట్టమన్నాడా వదిలేయాలి, అది చేపట్టమన్నాడా చేపట్టాలి అని నీ అడుగులు దిద్దుకొని యేసయ్య ఆలోచనల చొప్పున నువ్వు అడుగులు వేయి. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ ఒక్క మాట కూడా మనసులో పెట్టుకో. నా తండ్రి నీకు చేసిన ప్రమాణం, నా తండ్రి నీకు చేసిన వాగ్దానం, అది 1, 2, 3, 10, 100, 1000. నీ విషయంలో ఎన్నైతే నీతో మాట్లాడాడో, ఎన్ని చేస్తానని నీకు చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు. మిస్ అవ్వదు. నువ్వు ఎన్ని మనవులు అడిగావో న్యాయమైనవి, నీకు క్షేమకరమైనవి, నీ బిడ్డలకు క్షేమకరమైనవి, సమాజానికి దీవెనకరమైనవి, సంఘానికి క్షేమకరమైనవి నువ్వు మోకరించి ఎన్ని ప్రార్థనలు చేశావో, ఎన్ని అడిగావో, నువ్వు అనుకుంటావు అవన్నీ గాలికి పోయినాయేమో అని. పొర్రపాటును కూడా పోవు. పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన యొద్దకు ఎక్కి వెళతాయి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ఒకసారి బైబిల్ తినానా, నువ్వు చేసే ప్రార్థనలు ఎటో గాలికి పోతానే అనుకుంటున్నావేమో. పొర్రపాటు నువ్వు నడుస్తా పలికినా, నువ్వు పరుండి దేవా నాకు సహాయం చేయయ్యా ఈ విషయంలో అని నువ్వు పరుండి మొర్ర పెట్టినా, నువ్వు పడకలో మొర్ర పెట్టినా, నడకలో మొర్ర పెట్టినా, మోకరించి మొర్ర పెట్టినా, కూర్చొని మొర్ర పెట్టినా, వాష్రూమ్లో స్నానం చేసుకుంటా అప్పుడేదో గుర్తొచ్చి దేవా నాకు ఇలా చెయ్యవా అని నువ్వు అక్కడ కోరినా, నువ్వు ఎక్కడ కోరినా నా తండ్రి అని నువ్వు పిలిచినప్పుడు ఏమి నా కుమారి అంటాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉండి నా తండ్రి అన్నప్పుడు ఏమి నా కుమారుడా అంటాడు ఆయన. నీవు చేసిన మనవి వినబడినది అంటాడు. వినలేకపోవటానికి ఆయన చెవులు మందంగా లేవు. తెలుసా మీకు? చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. నాయనా, నాయన అంటే ఏంటో తెలుసా? నానా. తెలంగాణలో ఇప్పటికి కూడా నాయన అని పిలుస్తారు తండ్రిని. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. అవసరాన్ని అంటే తెలుసా, ఎప్పటికప్పుడు చూడయ్యా అని అడుక్కుంటాను నేను, కానీ నా భవిష్యత్తు కూడా దాచిపెడతావు నాయన నువ్వని దాని అర్థం. ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చమని అడుగుతూ ఉంటాను నేను, కానీ నా ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసి ఏ సంవత్సరానికి ఏ నెలకి ఏది అందాలో మొత్తం నాకు దాచిపెడతావు నాయన నువ్వు. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల. ఒక్కసారి ఆగు. సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యము లేవబడిన. పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళినాయి? సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠం మీదకి వెళ్ళినాయి.
సింహాసనాసీనుడు ఎవరు? ఆయన ఎదుట సువర్ణ బలిపీఠం, దాని మీద అక్కడున్న ఈ ప్రార్థన. బాయ్, నేను చెప్పాను అడుందా? మరి నీకు పని చేస్తుందా? ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ప్రార్థన చేస్తే ఏమొచ్చి? ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. తిక్కలోడా వెళ్ళిద్ది. వెళ్ళదని నిద్రలో కూడా అనుకోవద్దు. అబ్బా, ఖచ్చితంగా వెళ్ళిద్ది. నువ్వు అడుగు, ఎన్ని అడుగుతావు అడుగు, మొత్తం అడగబెట్టుకుంటాడు. సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం మీద నుండి మళ్ళీ పైకి వెళ్తుందంట. చదువు, భలే ఉంటుంది ఆ మాట. అక్కడి నుంచి చదువు, 4వ వచనం చదువు నాన్న. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఏమండి, మళ్ళీ ఒకసారి చదువుతాడు చూడండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ మాట దేవుని సన్నిధిని, ఆ ప్రార్థనలు అని రౌండ్ కొట్టి దేవుని సన్నిధి చేరెను. అవి రెండు కలిపి చదవాల. ప్రార్థనలు, దేవుని సన్నిధి చేరెను. చెప్పు, ప్రార్థనలు. ధూపం ఏంటో తెలుసా? స్తుతి. స్తుతి. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. ఏమండి, మీకు వచ్చులే. ఎక్కడికి వెళ్తున్నాయి తమ్ముడు? దేవుని సన్నిధికి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టి, అదొక్కటి చెప్దామని. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు దేవుడు వాగ్దానాలు నీ దగ్గరకు వస్తాయి. అర్థమైందా? ప్రార్థన విన్నవాడు ఏం చేస్తాడు? ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. ప్రార్థనలు వెళ్ళి ఏం చేస్తే వాగ్దానాలను తీసుకొని వస్తాయి. గుర్తుపెట్టుకో. ఆ వాగ్దానాలు మీ అందరూ పొందుకున్నారు. అయితే అబ్రహాముని ఏమని ఆశీర్వదించాడు ఆయన? ఇది టర్నింగ్ పాయింట్. ముందు చెప్పాను, దీవించటమా, దీవెన తెచ్చుకోవటమా, దూషించటమా, శాపం తెచ్చుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది. తస్మాత్ జాగ్రత్త అని ఒక హింట్ ఇచ్చా. దానికి ఒక గంట తీసుకుంది. స్తోత్రం. ఆ హింటుకు గంట. అయితే పర్వాలేదు, అది ఎప్పటికీ మైండ్లో ఉంటే మీరు భద్రంగా ఉంటారు. తొందరపడి నోరు జారకుండా దైవజనుల విషయంలో జాగరూకులై ఉంటారు, దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో. ఎందుకంటే న్యాయాన్యాయ విచక్షణ దేవుడు ఎరుగును గనుక సమస్త కార్యాలు దేవుడే చూస్తాడని దేవునికి అప్పచెప్పి ఏ దైవజనుడి విషయంలోనైనా జాగరూకులై ఉండండి. ఓకేనా? విమర్శలను, నిందలను ఆనందించవద్దు. భయపడి, దేవునికి భయపడి జాగరూకులై ఉండాలి. అది అయిపోయింది, హింట్ అయిపోయింది. ఇప్పుడు అంశంలో నేను ప్రధానంగా ఈవేళ మీకు చెప్పాలనుకున్న విషయం చెప్తున్నాను, వినండి. ఇది ఎక్కువ నిడివి ఉండదు. నాకు తెలిసి అంతా ఒక 10 minutes లెక్కేసుకో. కావాలంటే ఒక 10 నిమిషాల్లో నేను ముగించకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే నేను చెన్నై పోవాలి కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకైనా, భక్తులకు, యాకోబుకైనా, ఇస్సాకుకైనా, యోసేపుకైనా దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. కానీ చేసిన వాగ్దానాలు వెంటనే తీరలా, వెంటనే నెరవేరలా. రెండవది, అంత ఈజీగా నెరవేరలా. మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క మాట మీ హృదయంలో వేసుకొని వెళ్ళిపోండి ఈ పూట సంతోషంగా, అంతే. భక్తులకు దేవుడు చేసినటువంటి ప్రమాణములు, ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో
అవి అంత తేలికగా నెరవేరలా, వెంటనే నెరవేరలా, కొంత టైం తీసుకుంది. అలాగే కొంత ఎఫెక్ట్ కూడా భక్తులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాతనే అవి వాళ్ళకి దక్కినాయి. ఈరోజు నీకు దేవుడు చేసిన ప్రామిసులు ఉన్నాయి, నీకు ఇచ్చిన దర్శనాలు ఉన్నాయి, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఉన్నాయి. 3 వాగ్దానాలు, ప్రత్యక్షతలు, దర్శనములు. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తికి ఇచ్చాడు, కొంతమందికి డైరెక్ట్గా ప్రామిస్ చేశాడు, కొంతమందికి దర్శనములో కలలో ప్రామిస్ చేశాడు, కొంతమందికి ప్రత్యక్షతనిచ్చి తన వాగ్దానాన్ని వెల్లడి చేశాడు. అబ్రహామునే తీసుకోండి. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను. అది ఎంత గొప్ప సంతానం అవుతుందంటే, నీ సంతానము ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు. వామ్మో, ఇది అతిపెద్ద వాగ్దానం. ఇది అతిపెద్ద వాగ్దానం. ఎంత ఎంత నిడివి ఉంది ఈ వాగ్దానానికంటే యావత్ ప్రపంచానికి లింక్ ఉంది. గతించిపోయిన వాళ్ళకి, ప్రస్తుతం అప్పట్లో ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత రాబోయే వాళ్ళకి త్రికాలములకు చెందిన వాగ్దానం, యావత్ ప్రపంచమునకు చెందిన వాగ్దానం. రాసుకోవచ్చు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏదో సింపుల్ కాదు. 3 కాలములకు చెందిన వాగ్దానం మరియు ప్రపంచమునకు చెందిన వాగ్దానం. ఇంతకు సంతానం ఎవరు? ఒక్కసారి చూడండి ఆ వచనం, మళ్ళీ ఒక్కసారి చదవండి. ఆ మూల వాక్యం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో. నీ యందు నీ ఒక్కడి ద్వారా ఎట్లా సాధ్యం? సమస్త వంశములు అన్నది రౌండ్ కొట్టండి. మరో చోట అంటాడు నీ సంతానము వలన అంటాడు, మరో చోట నీ సంతానము వలన. 22 ఆదికాండం 22 చూడండి ఒక్కసారి. 18వ వచనం నుండి. ఇస్సాకుని బలిగా అర్పించి తీసిన తర్వాత అంటాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. ఒక్కసారి ఆ వచనం మళ్ళీ చూపిస్తాను చూడండి. భూలోకములోని జనములన్నీయు, వంశములు, జనములు అన్ని, భూలోకములోని జనములన్నీ నీ సంతానముల వలన అన్నాడా, సంతానము వలన అన్నాడా? సంతానములు అంటేనేమో బహువచనం, సంతానము అంటే ఎవరి సంతానం? అబ్రహాము సంతానంగా పుట్టిన వారు ఎవరండి? చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలోనూ రక్షకుడిగా వచ్చిన వాడు నజరేయుడగు యేసు. మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంకా నాకెళ్ళి చూడండి, ఉంటుంది ఆ మాట అట్టనే ఉంటుంది. ఎవరి కుమారుడగు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడట, దావీదు కుమారుడట. ఇప్పుడు చూడండి, ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఉన్నోళ్ళు, ఇక నుంచి భవిష్యత్తులో రాబోయేవాళ్ళు అందరికీ సరిపోయిందిగా యేసు రక్తం. ఏ నరుని రక్త, మరి టైం అవుతుంది అందుకని ఆపుతున్నానులే. మళ్ళీ వెళ్ళొద్దు మీరు. పాడేదా? మరి చేతులు ఎత్తలేదుగా. అట్టయితే ఓకే. ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా?
ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది దేవునికి మహిమ. ఆయన రక్తంతో ఆదా మొదలుకొని చివరి కాలం వరకు ఉన్న వ్యక్తులందరికీ ఆయన రక్తం వలన రక్షణ కలుగుతుంది. ఆ సంతానం ఎవరో కాదు, యేసే అంటాడు పత్రికలో పౌలు మహనీయుడు. దేవునికి మహిమ. ఓకేనా? ఎంత పెద్ద వాగ్దానం అండి! 3 కాలాలకు చెందిన వాగ్దానం, ప్రపంచం మొత్తానికి చెందిన వాగ్దానం. ఎంత పెద్ద వెయిట్ ఉందో వాగ్దానం. అంటే వాగ్దానం ఏంటంటే తెలుసా? ఒట్టు అని. మనకు ఒట్టు అంటే గట్టిగా అర్థమైంది. అందుకని నేను నీకు ఇలా చేస్తాను ఒట్టు అని. అట్లా నీకు కూడా వాగ్దానాలు చేసి ఉండొచ్చు. అయితే అబ్రహాము పొందిన వాగ్దానం ఎలా స్వతంత్రించుకున్నాడు? 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, దేవుని సమయము కొరకు నిరీక్షించాల్సి వచ్చింది. బ్రదర్స్, సిస్టర్స్, దేవుని టైం కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. డింగమని అయిపోలా, వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఒకటి. రెండోది, అది పొందడానికి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది రాసుకోమ్మా, ఇదమ్మా నోట్ చేసుకోవాల్సింది. కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓకేనా? ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంచుమించు అంత టైం పడితే, 25 ఏళ్ల టైం పడితే, అన్నేళ్ళు ఓపికతో ఎదురు చూశాడు. అంతేకాదు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి జర్నీ మొదలుపెట్టి యాత్రలో సాగాడా? ఎన్నో ఎదురైనాయి, కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. అవునా? కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. ఇందాక చెప్పాక పాపం అవి కూడా. ఇవన్నీ ఎందుకు? వాగ్దానము పొందు నిమిత్తము. కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది, కొన్ని ఓర్చుకోవాల్సి వచ్చింది, కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ 3 అయిపోయిన తర్వాత చివరికి వాగ్దానం నెరవేరిందా లేదా? అందరు చెప్పాలి. 100% నెరవేరింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలందరూ ఎవరంటే అబ్రహామును సంతతే, విశ్వాసమును బట్టి. తెలుసా? మాట ఇస్తే తప్పడు. ఎవరో మన దేవుడు. దాన్ని పొందుకోవడానికి 1 నిరీక్షించాల్సి వచ్చింది, 2 కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, కొన్ని ప్రతికూలతలు, 3 విషయాలు. నంబర్ 1 రాసుకోండి. దేవుడు అనుగ్రహించేంత వరకు నిరీక్షించుట 1. రెండవది, దాన్ని పొందడానికి అవసరమైతే కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చుట 2. మూడవది, కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని శోధనలు కూడా ఎదుర్కొనవలసి వచ్చుట 3. ఈ 3 ఆయన కలిగి ఉండి ఆ వాగ్దానాన్ని లేదా ఆ ఒట్టుని, ఆ ప్రామిస్ని సాధించుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం. ఆ విశ్వాసం అనేది ఒక్కటి పట్టుకున్నాడు. విశ్వాసం ఉంది కాబట్టి నిరీక్షించగలిగాడు. విశ్వాసం ఉంది కాబట్టి ప్రతికూలతలను తట్టుకోగలిగాడు. విశ్వాసం ఉంది కాబట్టి
త్యాగానికి కూడా సిద్ధపడగలిగాడు. ఇప్పుడు నీ సంతానం వల్ల భూలోకంలో నీ యందు అందరూ ఆశీర్వదించబడతారని చెప్పాడుగా ప్రామిస్లో. మరి ఇచ్చింది ఒకడిని, ఆ ఒకడిని బలి చేయమంటాడేంది అంటే ఇందులో ఏదో తిరకాసు ఉంది, అందుకే వెనకాళ్ళ. అసలు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంది? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తానని లేక లేక ఒక్కడిని ఇచ్చాడు. ఈ ఒక్కడిని వేసేయమంటాడేంది? మొరియా దేశం అందు నేను నీకు చూపించే పర్వతం మీద బలి ఇమ్మంటాడు. మరి ఈ ఉన్నవాడిని లేపేస్తే నెక్స్ట్ ఏంటి? ఇద్దరు ముసలాళ్ళం అయిపోయాం. అంటే ఇందులో ఏదో ఉంది. అంటే నీ త్యాగాలు కూడా అనవసరంగా చేపీడు దేవుడు. నీ చేత కొన్ని త్యాగాలు చేపిస్తాడు, ఆ త్యాగాలు కూడా అనవసరంగా జరగనీయుడు. ప్లాన్ ఉంటుంది. కొన్ని త్యాగాలు చేయమంటాడు, ఆ త్యాగాల వెనక కూడా నీ వాగ్దానం యొక్క నెరవేర్పు దాచబడి ఉంటుంది. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కాకపోయినా చేయగలిగింది లేదు. టైం అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ఏమండి? దేవునికి స్తోత్రం. చూస్తారని ఏమండి? ప్రార్థన చేసుకుందాం. ఇంకా టైం అయిపోయిందా? మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయి ఉంటుంది. పండి తినిపండి ఇక. త్యాగాన్ని చేయగలిగాడు, పరిస్థితులను ఎదుర్కోగలిగాడు, దేవుడు అనుగ్రహించేంత వరకు సుదీర్ఘకాలం నిరీక్షించగలిగాడు. దేన్ని బట్టి తెలుసా? కేవలం విశ్వాసం. యోసేపు అయితే ఏకంగా దర్శనాలు చూశాడు 2 సార్లు కలలో. నీకు కూడా దేవుడు కొన్ని చూపించి ఉండవచ్చు, నెరవేరుతాయి ఖచ్చితంగా. నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి ఖచ్చితంగా. అయితే వాటిని స్వతంత్రించుకోవడానికి నేను చెప్పిన 3 యోసేపు కూడా ఎదుర్కొన్నాడు. అన్నలందరూ కాలు మొక్కినట్టు చూశాడు దర్శనం. పాపం చెప్పాడు వాళ్ళకి, చెప్పి శత్రువు అయ్యాడు. అన్నయ్య కళ్ళు వచ్చింది. అన్నయ్య ఏమొచ్చిందిరా? మీరందరూ నా కాలు మొక్కుతున్నట్టు వచ్చింది అన్నయ్య. నాకు తెలిసి తల తన్నుదని ఉంటారు. నా కళ చూపించావు, దర్శనం చూపించావు, మరి అది ఎప్పుడు నెరవేరింది? 17 ఏళ్ల ప్రాయంలో కనబడితే దాని నెరవేర్పుకు కనీసం 30 ఏళ్ళు దాటాల్సి వచ్చింది. 17-30 మధ్యలో ఎన్ని ఉన్నాయా? 13 ఏళ్ళు ఉండలా? అదేనా? లెక్కలు రావులే, చెప్పండి. అంతేనా? 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరి ఈ మధ్యలో కొన్ని త్యాగాలు, కొన్ని ప్రతికూలతలు, యజమానురాలి భార్య పట్టుకుంది యోసేపుని. యజమానుడికి చెప్పొచ్చు, అయ్యా నేను నిరపరాధిని, అమ్మగారే నన్ను బలవంతం చేశారు, నేను ఎరగనయ్యా అని చెప్పొచ్చు. కానీ త్యాగం ఏంటో తెలుసా? అక్కడ ఆమె నీతిమంతురాలని నమ్ముతున్నాడు నా యజమానుడు. ఆయన భార్య తేడా అని నేను చెబితే ఆయన తట్టుకోలేడు. బానిసగా నన్ను కొనుక్కొచ్చి యజమానిలాగా నన్ను ఇల్లంతా అప్పచెప్పాడు పిచ్చి మహారాజు. నీ భార్య తేడారా అయ్యా అని చెప్పి నేను చెబితే చచ్చిపోతాడు అన్యాయంగా. అనుకుంటే అనుకోనిలే నన్నే తేడా అని, ఆ మచ్చేదో నాకే రాని, నా యజమానుడు బాగుండని. పోనీలేబ్బా. లేకపోతే నోరు తెరిచి చెప్పొచ్చు, అయ్యా కావాలంటే ఆధారం చూడండి, నేను ఆమెను బలాత్కారం చేస్తే ఆమె పారిపోవాలి, ఆమె వస్త్రం నా చేతుల్లో ఉండాలి. కానీ ఇక్కడ పారిపోయింది, నేను నా వస్త్రాన్ని బలాత్కారంగా పట్టుకుంది ఆమె. ఈ చిన్న లాజిక్ ఒక్కసారి చూడండి. నన్ను బలాత్కారం చేయబోయింది ఆమె, నా మీదకి వచ్చింది ఆమె అని చెప్పొచ్చు. కానీ చెప్పినట్టుందా? మౌనం. అరే అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నవారు దుర్మార్గుడా, కన్న బిడ్డలాగా ప్రేమించాను కదరా నిన్ను అంటే మౌనం. త్యాగం. చివరికి అన్నలో తండ్రి అందరూ కలిసి వచ్చారు. వచ్చినప్పుడు కూడా నోరు తెరవలా. ఈ దుర్మార్గులే నన్ను అమ్మింది, ఈ దుర్మార్గులే నన్ను 20 తులాల వెండికి అమ్మారు. ఇష్మాయేలీయులకి
వాళ్ళు తెచ్చి నన్ను ఇక్కడ బానిసగా అమ్మారు. ఏం చెప్పాడా? బహుశా యాకోబు అడిగితే ఏమని ఉంటాడు? అంతా అయిపోయింది నాన్న, అది ఎందుకులే, నీ దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఇక్కడికి నడిపించాడు, మన దేవుడే మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ తెచ్చాడు నాన్న. అదంతా అదొక రకంగా జరిగిందిలే, విచిత్రమైన రీతిలో అయిపోయిందిలే నాన్న. అన్నల్ని ఏమన్నాడు? నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు. మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు. మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంటి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. త్యాగం. తన తర్వాత ఐగుప్తుని ఏలేటువంటి గొప్పవాడైన తర్వాత కూడా పగ తీర్చుకోవాలా? పోనీ ఆమె అలా చేయకపోతే నేను ఎలా వచ్చేవాడిని కాదు, అంత నా మంచికెళ్ళే. ఇప్పుడు చెప్పండి, అంత ఈజీగా దొరికిందా వాగ్దానం యొక్క నెరవేర్పుమా? అందరు చెప్పండి నాన్న. ఆకలిన వాళ్ళు వెళ్ళిపోండి నాన్న, తినిపోండి. ఆకలిన వాళ్ళు వెళ్ళి తినిపోండి నాన్న, కూర్చోండి. ఆత్మీయ ఆకలి కలిగిన వాళ్ళు వినండి నాన్న. పాప ఆకలి ఉన్న వాళ్ళు వెళ్తారులే, ఆత్మీయ ఆకలి కలిగిన వాళ్ళు వినండి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అంత తేలిగ్గా జరిగిందా? టైం, త్యాగం, ప్రతికూలతలను ఎదుర్కొనుట. నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన. అర్థమైందా? నిన్ను ఆ విధంగా నడిపించే దమ్ముంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన. ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు. ఆ సత్తా లేకపోతే నీకు మాట ఇవ్వడం. మాటిచ్చాడు కనుక నువ్వు రాకపోయినా ఈడ్చుకుపోతాడు అవసరమైతే. ఇది ఫినిషింగ్ టచ్. నువ్వు మామూలుగా మాటలు లేదనుకో, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది, నేను మాట ఇచ్చా, నీకు ప్రమాణం చేశా, నాకు ఆ ప్రమాణం వద్దు, ఏమొద్దు, నాకొద్దు, అంతదా, నాకొద్దండి, నాకొద్దు, ప్రమాణం వద్దు, నాకు వాగ్దానాలు నెరవేరిపోద్దు, ఏమొద్దు, నేను పడలే నీ బాధ, నాకొద్దంటే తాడు కట్టి ఏడ్చిపోతారా? మాట తప్పను. నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నానో అక్కడే ఉంచాల నిన్ను. నడు, నిన్ను తలగా నియమించాలనుకున్నాను, అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలనుకున్నాను, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేయాలనుకున్నాను, అనేకులకు మేలుకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకున్నాను. నడు అని నడిపిస్తాడు ఆయన. ఓకేనా? కళ్ళు మూసి తలలు వంచండి. ప్రేమ గల పరిశుద్ధ తండ్రి, మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించు. ఏ మాటలైతే పలికేవన్నీ యేసు నామములో మా బిడ్డల ఎడల నెరవేరునుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనసును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాలు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించేందుకు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమందరికి సదా తోడి నిత్యత్వంలో చేరుపర్యంత మనల్ని నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.